హాయ్ ఫ్రెండ్స్, ఉప్మానే కదా అని ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఉప్మా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. ఉప్మా అంటే కొంతమంది ఇష్టపడరు. ఇంతకుముందు ఉదయం టిఫిన్గా చాలామంది ఉప్మానే తినేవారు. కానీ ఇప్పుడు కేవలం ఇడ్లీ, పూరి, దోశ, వడ వంటి టిఫిన్లు మాత్రమే తింటున్నారు. టిఫిన్ చేయడమైనా మానేస్తారు, కానీ ఉప్మాను మాత్రం తినరు. అయితే ఉప్మాను తినడం వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. జలుబు, జ్వరం వంటివి ఉన్నప్పుడు ఉప్మా తింటే చాలా మంచిదని, ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్మాలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అయిన జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, వీటి వల్ల శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. ఉప్మాలో ఉపయోగించే వాటిలో ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. మన శరీరానికి కావలసిన ప్రోటీను అందుతుంది. కాబట్టి ఉప్మాను తినడం వలన లాభాలే కానీ ఎలాంటి నష్టాలు లేవు. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.